హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే విలేజ్ స్టైల్లో దోసకాయ ముక్కల పచ్చడి అండి, వితౌట్ ఆయిల్ అనమాట. సో ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ని యూజ్ చేయట్లేదు, కాకపోతే టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట. సో చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని దోసకాయ ముక్కల పచ్చడి తిన్నామంటే. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద దోసకాయ తీసుకున్నానండి. దాన్ని పొట్టు తీసేసి విత్తనాలన్నీ తీసేసాను. ఇక్కడ ఒక 10-12 పచ్చిమిరపకాయలు అండి. ఎందుకంటే ఇవి కారం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను మిరపకాయలు. కొంచెం మీరు కారం ఉన్న మిరపకాయలు వేస్తే తక్కువ వేయండి. సో వాటి తొడుమలు తీసేసి నీట్గా కడిగేసాను అనమాట. సో ఇక్కడ కొంచెం చిన్నగానే కట్ చేయండి. దోసకాయ ముక్కలు అనేది మరీ పెద్దగా ఉంటే కూడా బాగోదు అనమాట. సో ఇక్కడైతే నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో మిరపకాయలు వేసేసాను ఫ్రెండ్స్. తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు అండి. కొద్దిగా అవి ఉడకడానికి, మన దోసకాయ ముక్కలు మిరపకాయలు ఉడకడానికి వాటర్ అనమాట, అంతే. నీళ్ళు వేసాము. సో నెక్స్ట్ దీన్ని మనం ఉడకబెట్టాలండి. నేనైతే స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. సో ఒక మనకి 6 to 7 minutes పడుతుందండి మనకి దోసకాయ ముక్కలు ఉడకడానికి అనమాట టైము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. చూస్తున్నారు కదా, ఇది మీడియంలో అనమాట నేను చూపించింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది చూడండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు దోసకాయ ముక్కలు ఉడకాలి కదా. ఈ మధ్యలో మనం ఏంటంటే వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేయండి, బాగుంటుంది కొత్తిమీర. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దాదాపు వాటర్ అయితే ఇనికిపోయింది మనకి. దోసకాయ ముక్కలు కానీ మిరపకాయలు కానీ చాలా బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయ్యే వరకు మనం పక్కన పెడదాం ఫ్రెండ్స్ దీన్ని, ఎందుకంటే మిక్సీలో వేసుకోవాలి కదా. సో ఇక్కడ చూసారా, కూల్ అయ్యింది మనకి. ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ మిరపకాయలు తీసుకోవాలండి, దోసకాయలు మిక్సీలో పట్టకూడదు, దోసకాయ ముక్కలు అలాగే ఉంటాయి. సో ఇక్కడ మిరపకాయలు వేసాను, మన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వెల్లుల్లి రెబ్బలను, ఇంకా కొత్తిమీర అండి. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి దీంట్లోకి, ఉంటే మీరు పుదీనా కూడా యాడ్ చేయండి. ఇక్కడ సరిపడా సాల్ట్ అనమాట, నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. మనం దోసకాయల ముక్కలు వేసేటప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేయండి ఉడకబెట్టేటప్పుడు మనకి స్టార్టింగ్లో. సో అది నేను చెప్పడం మర్చిపోయాను, అక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. సో చూసారు కదా, ఇది మనం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో వేసి మనం అది కలిపేసుకోవడమే అనమాట, ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఇంతే, ఇంకా ఈ పచ్చడ, దోసకాయ ముక్కల పచ్చడ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనమైతే విలేజ్ స్టైల్లో చేసామండి ఇది. ఒక చుక్క కూడా మనం ఆయిల్ అనేది యూజ్ చేయలేదు మనం పచ్చడిలో, మీరు చూసారు. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.